హాయ్, గుడ్ ఈవినింగ్. ఈరోజు వంకాయలతో ఒక డిఫరెంట్ రెసిపీ అయితే యూట్యూబ్లో చూశాను అండ్ నేను కూడా అదే స్టైల్లో చేయబోతున్నాను. సో ఒక స్టవ్ మీద పెట్టేసుకున్న తర్వాత వంకాయలు ఘాట్లు పెట్టి మనం వాటిని కాల్వాలి. కాల్చిన తర్వాత కొంచెం వాటర్ గిన్నెలోకి తీసుకొని అందులో ముంచి కొంచెం పైన మనం పొట్టు తీసేయాలి. తీసేస్తూ అది స్మూత్గా ఇంకా డీప్ తీయకుండా లైట్గా పొట్టు మొత్తం తీసిన తర్వాత అలా క్లీన్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇంకో ప్లేట్లకు అయితే తీసుకున్న తర్వాత మనం దానికి కావలసిన మసాలాలన్నీ కలుపుకొని మంచిగా మిక్సీ చేసుకుంటూ ఉప్పు, కారం, శనగపిండి, ధనియా పౌడర్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం దానికి సరిపడా ఆయిల్ అండ్ ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. అదంతా మళ్ళీ మనం పేస్ట్ లాగా కలుపుకోవాలి, స్మూత్గా కలుపుకోవాలి. కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి, మళ్ళీ పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అవన్నీ మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. దానికి సరిపడా మనకి స్పైసీనెస్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. అండ్ వంకాయలు మొత్తం మనం కొంచెం ఎల్పుగా అనేసి అవి మసాలాలు మొత్తం అందులో అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాటిని ప్రెస్ చేయాలి. ఎల్పుగా ప్రెస్ చేసిన తర్వాత మిగిలిన పేస్ట్ మొత్తం మంచి కనబడకుండా అప్లై చేసుకోవాలి. పేస్ట్ లాగా రెండు వైపులకి మంచి పేస్ట్ అప్లై చేసిన తర్వాత ఒక 15 minutes అలా మనం ప్లేట్లో పెట్టి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అప్పుడే వంకాయలు మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మంచి టేస్ట్ వస్తుంది. అండ్ మనం దోశల పెనం మీద ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా దానిపైన వేసి అలా ఫ్రై చేసుకోవాలి. అది రెండు వైపులా కాలేలాగా చూసుకోవాలి. ఇంకా మిగిలిన పేస్ట్ కూడా కొంచెం దానిపైన అప్లై చేసుకోవచ్చు. అలా రెండు వైపులు కాలిందా లేదా కొంచెం జరుపుతూ చెక్ చేయాలి. చేసిన వాటిని మనం ప్లేట్లోకి తీసుకోవాలి. అండ్ ఇప్పుడైతే అవి మంచిగా ఫ్రై అయిపోయినాయి. అండ్ తర్వాత మనం వాటిని సర్వ్ చేసుకోవాలి. చేసుకొని వైట్ రైస్తో నేనైతే అలా సర్వ్ చేశాను. వేడివేడి అన్నంలో సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను నా స్టైల్లో ఇలా వంకాయలతో పేస్ట్ కర్రీ అయితే చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా పాపకు కూడా పెట్టాను, టేస్ట్ చేసింది. ఇలా చేస్తే కనుక ఎవరైనా తింటారు, చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్.